ఇటీవల కోతులు ఆహారం కోసం గ్రామాల్లోకి చొరబడుతూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. కోతుల దాడిలో గాయపడి మంచాన పడిన తల్లిని చూసుకునేవారు లేక పెళ్లి చేసుకోకుండా ఇప్పటి వరకు తల్లిగా తోడుగా ఉన్న కుమారుడిని కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండటంతో ఆ తల్లి కొడుకులిద్దరూ మానసికంగా కుంగిపోయారు. దాంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ జీవితం చాలనుకుని తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ ఘటన జనగామలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా కేంద్రంలోని గిర్నగడ్డలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ కౌన్సిలర్ దయాకర్ రెడ్డి, ఆయన తల్లి అహల్యాదేవి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దయాకర్ రెడ్డికి వివాహం కాలేదు. తన తల్లి బాగోగులు చూసుకోవటం కోసం తల్లితో కలిసి ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం అహల్యాదేవిపై కోతులు దాడి చేయడంతో కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెకు వెన్నెముక ఆపరేషన్ తప్పలేదు. అదే సమయంలో దయాకర్ రెడ్డి కూడా వెన్నునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇంట్లో తల్లి కొడుకులు మాత్రమే ఉంటున్నారు. గురువారం ఉదయం రావిజాగులో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లి కొడుకుల మరణంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అహల్యాదేవి పెద్ద కొడుకు వాసుదేవరెడ్డి వృత్తిరీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, అనారోగ్య సమస్యలు, ఒంటరితనమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.